Wish you many more happy returns of the day, Mavaya, Jagan Mavaya. Wish you a happy birthday. Jai Jagan. Happy birthday, Jagan Mama. Happy birthday, Jagan Mama. హ్యాపీ బర్త్డే జగన్ మామ. Happy birthday, Jagan Mama. హ్యాపీ బర్త్డే జగన్. పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ అన్నకి. జగన్ గారికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే జగన్. పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారికి. జగన్ గారి పాలన ఎలా ఉంది అని. జగన్ గారి పాలన సురక్షితంగా చక్కగా పేదవాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు అందుతూ చక్కగా ఉంది. ఆయన సంక్షేమ పథకాలన్నీ ప్రజలను ఆకట్టుకుంటూ ప్రజలకు సహాయం చేస్తూ చక్కగా ఉంది. బర్త్డే విషెస్. ఇంత మంచి పరిపాలన ఈ 4.5 సంవత్సరాలుగా ఇస్తున్న జగన్ గారికి, వైఎస్ జగన్ గారికి మరి ఒక ముఖ్యమంత్రిగా తను పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా వెరీ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయన్ని దేవుడు ఆశీర్వదించి ఇట్లా ఎక్కువ కాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే. జై జగన్, జై వైఎస్ఆర్ సిపి పార్టీ. ఓకే, థ్యాంక్స్ అండ్ గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యూ. Happy birthday, Jagan Mama. Happy birthday, Jagan Mama. హ్యాపీ బర్త్డే జగన్ మామ. Happy birthday, Jagan Mama. మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తారంటారా? వస్తాడు. ఎందుకని? అమ్మ వాడేస్తున్నారు. అందుకనా? మరి ఈసారి చంద్రబాబు వస్తారంట. జగనే రావాలి. జగనే రావాలి. ఆంధ్రాలో నెక్స్ట్ ఏం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని? ఆయన మంచి పథకాలు చేస్తున్నారు. ఆయన నాకు ఇంటి స్థలం ఇచ్చారు, మా మనవాళ్ళకి అమ్మఒడి ఇచ్చారు, మరి నా పెన్షన్ ఇచ్చారు, చెయ్యూత వస్తుంది నాకు, మరి ఇంటి దగ్గర రేషన్ వస్తుంది, మరి అన్నీ శుభ్రం చేస్తున్నారు రోడ్లు అన్నీ. ఇంకా ఆయన రావాలి, ఇంకెవరు వచ్చినా చేయరుగా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే దీనికైనా మెరుగైన పథకాలు ఇస్తా అని చెప్పి అంటున్నారు. ఆయన రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ చేయలే. రుణమాఫీ మాకు అయ్యింది, మా డోక్రా 4 లక్షలు రుణమాఫీ అయింది. మరి ఇప్పుడు జగన్ గారు 3,000కి పెంచారు కదా పింఛన్, దాని గురించి ఏమంటారు? మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఈసారి 4,000 ఇస్తాడు. నెక్స్ట్ గెలిస్తే 3 అన్నాడు కదా, ఇప్పుడు నెక్స్ట్ గెలిస్తే 4 అంటాడు, అంతే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, నేను ఓడించడానికి నేను పాలిటిక్స్లోకి వచ్చాను జగన్ అని చెప్పండి. ఆయన సీట్ ఆయన గెలవమను, ఆయన సీట్ ఆయన గెలిస్తే వస్తాడు ఇంకా. మరి ఇప్పుడు బాబు గారు అంటున్నారు, మాకు భయపడి నువ్వు ఎమ్మెల్యేని మారుస్తున్నావా జగన్ అని చెప్పి అంటున్నారు. వాళ్ళు చేశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు చేశారుగా, కొత్త వాళ్ళు మరి అవకాశం ఇవ్వద్దా? ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, 151 మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇవ్వాలిగా, ఒక అవకాశం ఇవ్వాలిగా. వీళ్ళు చేసి ఉన్నారుగా, మళ్ళీ చేసిన వాళ్ళకి చేయటం ఎందుకు? మరి ఇప్పుడు కొత్త వాళ్ళని చూసి ఓట్లు వేస్తారంటారా ప్రజలు? వేస్తారు అందరూ. వాళ్ళు కొత్త వాళ్ళు అయిపోయినా ఈ పథకాలు పొందుకున్న వాళ్ళైతే చాలు, వాళ్ళు గెలిపిస్తే సరిపోయింది. మరి ఇప్పుడు రేపు జగన్ గారి బర్త్డే కదా, విషెస్ ఏమని చెప్పి? జగన్ గారికి 1000 సంవత్సరాలు, ఆయన ఇంకా 1000 సంవత్సరాలు ఇంకా బతకాలి. హ్యాపీ బర్త్డే జగన్ గారు. జై జగన్. వస్తారు అధికారంలోకి, ఇప్పుడు కాదు, 30 సంవత్సరాలు ఆయనే ఉంటాడు, నేను చనిపోయిన వరకే, అంతే. ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్న. ఎందుకని అమ్మ ఒడి వేశారు, 40 సంవత్సరాలు 18,000 వేశారు, పింఛని ఇస్తున్నారు, మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చే నెల నుంచి పింఛన్ పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు మంచి అనిపిస్తుందండి, పెంచారండి. మరి ఇప్పుడు బాబు గారు దీనికైనా మెరుగైన పథకాలు నేను ఇస్తాను, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, ఫ్రీ ఉచిత బస్సు ఇస్తాను అని చెప్పంటున్నారు. అన్నీ కావాలనే కానీ మేము ఆయన్ని గెలిపించేది, ఆయన్ని చేసేది మేము జగన్ అన్న. మరి బాబు గారు ఇలాంటి పథకాలు పెడుతున్నారు కదా, ఎవరి పథకాలు పెట్టినా మా కోరిక ఇట్టాగే ఉంది, అది జగన్ గారి మీదే ఉంది. మరి ఇప్పుడు రేపు బర్త్డే కదా, విషెస్ చెప్పండి జగన్ గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ అన్నకి. ఓకే మ్యామ్. నెక్స్ట్ అంటే ఇప్పుడు వాలంటీర్లు ఎలా ఉంటున్నారు? బాగానే ఉంటున్నారు. మా వాలంటీర్ అన్నీ మాకు ఏది అవసరమైతే ఆవిడ వస్తాం, మాకు చెప్పటం రాయటం అన్నీ బాగానే చూస్తుంది. మరి ఇప్పుడు వాలంటీర్లు లంచాలు తీసుకున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాకేమీ లేదండి, మాకు అట్టాటి ఏమి మా దగ్గర ఇప్పుడు రూపాయి అలా తినలేదు. మాకు వచ్చినవన్నీ పథకాలు మట్టుకి మాకు అమలు చేశారు.
మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిన్ను ఓడించడానికే నేను వస్తున్నాను జగన్, నిన్ను ఓడించడమే నా లక్ష్యం అని చెప్పి అంటున్నారు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్. మాకు అవన్నీ మాకు అనవసరం అండి, మాకు జగన్ అన్నే కావాలి. అది మరి ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, గెలుస్తారంటారా? మరి గెలుస్తారనే మా నమ్మకం. అంటే కొత్త ఎమ్మెల్యేలను చూసి ఓటు వేస్తారంటారు. ఎందుకు వేస్తారు? మాకు ఆయనే కావాలి, జగన్ అన్నే కావాలి. మేము జగన్ అన్నకే మేము ఓటేస్తాం. అది జగన్ గారిని చూసి కింద ఎమ్మెల్యేలు కూడా వేసేస్తారు, అంటే వాళ్ళ కింద ఉన్నారు. అది తాతగారు ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నాం. ఎందుకని తాతగారు? ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు బాగా ఉపయోగపడుతున్నాయి. బాగా ఉపయోగపడుతుంది. పింఛన్ వస్తుందా తాతగారు మీకు? నాకు పింఛన్ రాదమ్మా, కరెంట్ ఎక్కువగా ఉపయోగిస్తాను. మరి ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతుందని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటున్నారు పింఛన్ రానాళ్ళు, ఏవి రానాళ్ళు కొంతమంది అర్హులు గారు కదా, అర్హులు లేని వాళ్ళు కూడా మాకు రాలేదనుకోని బాధపడుతున్నారు. దానికి వాళ్ళు అట్లా అంటుంటారు. తాతగారు మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత బాబు గారు వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి బాబు గారు వెళ్ళారు. ఏ విషయం మీద వెళ్ళారనుకుంటున్నారు మీరు? బాబు గారు చేసే నడతలు కూడా బాగోలేదు కదా, అటు ప్రజలకు పంచలేదు, అటు ఆయన డెవలప్మెంట్ ఎంగి లేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, గెలుస్తారంటారా మరి జగన్ గారు? గ్యారంటీ గెలుస్తాడు, అనుమానం లేదు. 100 సీట్లైనా వస్తాయి, 100 సీట్లైనా వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిన్ను ఓడించడానికే నేను వస్తున్నాను జగన్ అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు. ఆయన సవాళ్ళు అంతే విసురుతాడు, ఆయన ప్యాకేజీ మ్యాన్ కదా. అది అందుకని అంటారు. మరి ఇప్పుడు బాబు గారు బాబు గారి దగ్గర మాట్లాడకపోతే రావుగా. మరి ఇప్పుడు బాబు గారు అన్నారు జగన్ గారు మాకు భయపడి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఆయన మార్చాడు, ఆయన ఎవరు భయపడి మార్చాడు? భయపడి ఏం కాదు, గెలిచే వాళ్ళని పెడతాడు. ఎవరో ఎదురుగా ఓట్లు ఎక్కువ ఎవరికి వస్తాయని ఆలోచించి పెడతాడు. మరి ఇప్పుడు కొత్త వాళ్ళని చూసి ఓట్లు వేస్తారంటారా జగన్ గారు? వేస్తారు, జగన్ చూసి వేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలను చూసి తక్కువ, జగన్ చూసే ఎక్కువ వేస్తారు. మరి ఇప్పుడు మారిస్తే ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారు? ఏముండదు. మరి రేపు జగన్ గారు బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే జగన్ గారు. మరి ఇప్పుడు 170 సీట్లు 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు అంటారు. వాళ్ళు సవాళ్ళు చేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు జనానికి మంచి చేసే పనులు ఏం చేయలే కాబట్టి, జనంలో మంచి ఉంది కాబట్టి ఈయనకే వస్తాయి. మరి ఇప్పుడు ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు సవాలు విసురుతున్నారు. ఆయన సవాలు తెలియదేముంది, మంగళగిరిలోనే గెలవాలి, ఇంకా పొలసెంతల్లో ఏం గెలుస్తాడు? పోలవరంలో మరి గెలుస్తారంటారా జగన్ గారు? గ్యారెంటీ గెలుస్తాడు. నిశ్చయం ఎవరు రావాలనుకుంటున్నారు? ఇంతకుముందు అనేది ఇప్పుడు జగన్ గారు అనేది బాగా మనకి పిల్లలకి చేసే పనులు బట్టి అనేది బాగున్నాయి. పిల్లలకి అనేది ఇచ్చేది అమ్మఒడి అనగా ఈయనగా బాగుంది. మళ్ళీ అనేది ఆయనే వస్తాడని నమ్మకం ఉంది. మరి ఇప్పుడు బాబు గారు నేను రానివ్వను, నువ్వు నాకు చూసి భయపడి ఎమ్మెల్యేలు మారుస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. అదంతా మన మాట కాదు కదమ్మా, వాళ్ళ ఇష్ట ప్రకారంగా అది ఎట్లా ఉంటుందో చెప్పలేము. చేసే విధానం అనేది ఇప్పుడు జనాలకి అనేది కొంత చేసిన పనులు బట్టి నచ్చితే అనేది మళ్ళీ నెక్స్ట్ అనేది కూడా జగన్ వచ్చేంత అవకాశం అనేది ఉంటే ఆయన కూడా రావచ్చు. అది అంతే. మరి నిశ్చితంగా నిన్ను గెలవని ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి నారా లోకేష్ గారు సవాల్. మనకెట్ట తెలిసిద్ది అయింది, మనకు తెలియదు కదా. అదంతా వాళ్ళు జగన్ గారు వస్తారని ఆశ అంతే. రేపు బర్త్డే కదా, ఏమైనా విషెస్ చెప్తారు? జగన్ గారికి అనేది హ్యాపీ బర్త్డే. సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు సార్? జగన్ అండి. ఎందుకని జగన్ గారు రావాలనుకుంటున్నారు? ఎందుకని? ఆయన అన్నీ ఇస్తున్నారు, ఇల్లు కానీ పింఛన్లు కానీ ఏదైనా ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఇవి ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆయన రాదండి, రాదు, వచ్చేది జగనే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిన్ను ఓడించడమే నా లక్ష్యం జగన్ అని చెప్పి అంటున్నారు. ఈసారి వచ్చేది జగనే గెలుస్తారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా జగన్ గారు, వాళ్ళని చూసి ఓట్లు వేస్తారంట. ఈసారి గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా లమ్మాయి ఫాతిమా గారు ఆమె గెలిచిద్ది పక్క ఆమె గెలిచిద్ది. మరి ఇప్పుడు కొత్త వాళ్ళని చూసి ఓట్లు వేస్తారంటారు, ఎమ్మెల్యేని మారుస్తున్నారు. వేస్తారండి. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు అంటున్నారు ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి. రాదు, ఏమీ రాదు. గుంటూరులో వైఎస్ఆర్ పార్టీయే. ఏపు జగన్ పుట్టినరోజు ఘనంగా చేస్తాం. అది మరి విషయం చెప్పారా? పుట్టినరోజు అని చెప్పారు కానీ చెప్తామండి. చెప్పండి. హ్యాపీ బర్త్డే జగన్.
మరి అధికారంలోకి వస్తారా? వస్తారుగా. వస్తారు నెక్స్ట్ ఇంకా. ఆ. మరి ఈసారి గెలిస్తే రాష్ట్రం అప్పుల పాలైపోయిద్ది అని చెప్పేసి అంటున్నారు. ఏం అవ్వదు. ఈ ధర వారం వరకు ఈ బిజ్జి ఆపేశారు. అది తండ్రిలో జగన్ గారు మరి కావాలంటారు. జగన్ కావాలి. ఈ బిజ్జి ఈ తండ్రిలోనే రావాలి, మొత్తం రావాలి. అది ఈసారి పాతమ్మాన్గా గెలిపించాల్సిన మేము కోరుకుంటాము. నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు. ఎందుకని జగన్ గారు కావాలనుకుంటున్నారు? ఆయన పరిపాలన బాగుంది కదా మాకు. ఎటువంటి విధంగా బాగుంది అనుకుంటున్నారు? అమ్మ ఒడి డబ్బులు ఇస్తున్నాడు, మాకు పింఛన్లు ఇస్తున్నాడు. మరి ఇలా కూర్చొని నిమ్మకాయలు అమ్ముకుని ఉన్నామంటే మరి ఆయన తరపు నుంచి మరి బాబు గారు కనపడట్లేదు అంటారు. ఏమి చోరపోతులు అవుతున్నారని చెప్పేసి అంటున్నారు బాబు గారు. మరి వాళ్ళు అనుకుంటారులేండి, ఎవరితో వాళ్ళు అనుకుంటారు. మాకు మాత్రం బాగుంది. మరి ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, గెలుస్తారంటారా మరి జగన్ గారు? జగన్ గారే గెలుస్తారు. జగన్ గారే పక్కా గెలుస్తాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిన్ను ఓడించడానికి నేను వస్తున్నాను జగన్ అని చెప్పేసి అంటారు. అనుకుంటారులేండి, అనుకునే అవ్వవు కదా. గెలిచి చూపిస్తాడు మళ్ళీ మా జగన్ అన్ని. జగన్ అన్నే గెలుస్తారు. మరి ఇప్పుడు బాబు గారు జగన్ గారు ఎమ్మెల్యేని మారుతున్నారు, కొత్త ఎమ్మెల్యేని పెడుతున్నారు. కొత్త ఎమ్మెల్యే ఎంత ఓట్లు వేస్తారంటారా మరి జగన్ గారికి? వేస్తారు. మా ఓట్లన్నీ జగన్ గారికి వేస్తాం. జగన్ గారికి గెలిపించుకుంటాం. మరి రేపు జగన్ గారి బర్త్డే విశేష చెప్పండి. పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారికి. ఓకే.